నెక్కొండ మండలం నర్సంపేట నియోజకవర్గం వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈ రోజు నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ మండల కేంద్రంలోని బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా యూరియా కొరత పైన నిర్వహిస్తున్న ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు సరైన సమయంలో పంటలకు కావలసిన యూరియాను సప్లై చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ, రెండు పార్టీలు కూడా యూరియా కొరత సృష్టించి రైతులను మోసం చేస్తున్నాయి. రెండు ప్రభుత్వాలు, పార్టీలు ఒకరిపై ఒకరు నెపం వేసుకుని తప్పించుకు తిరుగుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రైతులు తీవ్రమైన కష్టాలను ఎదుర్కొంటున్నారు. నానో యూరియా పైన రైతులకు సరైన అవగాహన కల్పించకుండానే షరతులు పెట్టి యూరియా బస్తాలు కొనాలంటే నానో యూరియా కొనాలని రైతులను వేధిస్తున్నారు. బయట మార్కెట్లో నానో యూరియా తక్కువ ధరకు లభించినప్పటికీ రైతులకు అధిక ధరకు నానో యూరియాను బలవంతంగా అమ్ముతూ రైతులను ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారు. నర్సంపేట నియోజకవర్గంలో ప్రతి చోట వేల మంది రైతులు యూరియా కోసం ఆందోళన చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి స్పందించకపోవడం దురదృష్టకరం. నర్సంపేట నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు ఇంత అసమర్థమైన జవాబుదారీతనం లేని ఎమ్మెల్యేను ప్రజలు ఇప్పటివరకు చూడలేదు. కాంట్రాక్టు పనులలో సంక్షేమ పథకాల పేరుతో కమిషన్లు వసూలు చేయడమే తప్ప ఈ కాంగ్రెస్ నాయకులు నియోజకవర్గ అభివృద్ధిని ఏనాడూ పట్టించుకోలేదు. గాలికి గెలిచిన ముఖ్యమంత్రి, గాలిలో గెలిచిన ఎమ్మెల్యే రైతుల యూరియా సమస్య పట్ల చిత్తశుద్ధి లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు రైతులను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఏనాడు కూడా యూరియా కొరత అనే సమస్య ఉత్పన్నం కాలేదు. రాష్ట్రంలోని రైతులకు 2 పంటలకు సరిపడా సాగునీరు అందించి, ఎరువులు అందించి, పెట్టుబడి సాయం కింద రైతు బంధు అందించి రైతును అందుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఓట్ల కోసం రైతులకు అనేక హామీలు ఇచ్చారు. ఇవాళ గద్దెనెక్కిన తరువాత రైతులను ఏ దుస్థితి తీసుకువచ్చారో గత నెల రోజులుగా యూరియా కొరకు ఆందోళన చేపడుతున్న కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్లే కావాలనే ధర్నాలు చేపిస్తున్నారు అని దుష్ప్రచారానికి ఒడిగడుతున్నారు. రాష్ట్రాన్ని నడిపే కాంగ్రెస్ పార్టీ వాళ్లేమో కేంద్ర ప్రభుత్వం బీజేపీ పైన నెట్టుతున్నారు. కేంద్రం నడిపే బీజేపీ పార్టీ ఏమో కాంగ్రెస్ పార్టీ మీద నేడుతున్నాడు. ఎవరు ఏది నెట్టినా ఒకరు చిన్న దొంగ, ఇంకొకరు పెద్ద దొంగ. రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియా కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల ప్రభుత్వంలో మే 30 వరకు వానకాలం సీజన్కు 40% మించి ప్యాక్స్ గోదాంలలో నిల్వలు ఉంచడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు 12% కమిషన్లపైనున్న చిత్తశుద్ధిగాని, జాగ్రత్తలుగాని రైతుల పట్ల తీసుకోకపోవడమే ఈ దుస్థితికి కారణం. రైతులు 10 ఏండ్ల తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కంటే ఇంకా ఘోరమైన పరిస్థితికి రైతులు వచ్చారు. రైతుల యొక్క యూరియా సమస్యను తీర్చకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులు తగిన బుద్ధి చెబుతారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు, సీనియర్ నాయకులు, ప్యాక్స్ చైర్మన్, డైరెక్టర్, క్లస్టర్ బాధ్యులు, మండల పార్టీ నాయకులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, రైతు నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు నెక్కొండ మండల కేంద్రంలో మండల బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులందరికీ సరిపడా యూరియా అందుబాటులోకి తీసుకురావాలని, రైతులు పండించేటువంటి పంటలను కాపాడాలని రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ శ్రేణులు ఇలా పెద్ద ఎత్తున ఇక్కడ రాస్తారోకో కార్యక్రమం చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పాలనలో రైతులు దుర్లభమైనటువంటి జీవితాన్ని గడపడం మనందరం చూస్తా ఉన్నాము. ముఖ్యంగా నానో యూరియా వాడాలని వాళ్ళ షరతులు విధించేటువంటి క్రమంలో నానో యూరియా వాడకం పట్ల రైతులకు అవగాహన కల్పించకపోవడం, ప్రభుత్వమే కావాలని రైతుల యొక్క పంటల దిగుబడిని తగ్గించేటువంటి కుట్ర చేయడం, యూరియా బస్తా కావాలంటే నానో యూరియాను లింకు పెట్టి అమ్మడం, తక్కువ ధరకు నానో యూరియా మార్కెట్ అటువంటి నానో యూరియాను ఎక్కువ ధరకు అమ్మడం లాంటి, తద్వారా రైతులకు ఆర్థికంగా భారం వేసేటువంటి
కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని, ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని, స్థానిక ఎమ్మెల్యే దుద్ది మాధవరెడ్డి గారు ఒక్కనాడు కూడా యూరియా గురించి పల్లెత్తి మాట్లాడకుండా రోజుకు నర్సంపేట నియోజకవర్గంలో 15,000 పైచిలకు మంది రైతులు రోజు లైన్లలో క్యూ లైన్లో నిలబడతా ఉన్నారు. సిగ్గు అనిపిస్తలేదా మీకు? మీరు ఏసీలో ఉండగానే కాదు, రైతులకు సంబంధించి రోజువారీ సమస్యలేందో ఒకనాడైనా సమీక్ష చేసేటువంటి ఓపిక లేదా మీకు? ఓట్లప్పుడు రైతులకు అనేక ప్రగల్భాలు పలికారు. ఇలా గద్దెనెక్కిన తర్వాత రైతులను ఈ దుస్థితికి నెట్టారు. గత నెల రోజులుగా యూరియా ఆందోళనలు రైతులు చేపడుతున్నప్పుడు కూడా మేము ముందే గనక ధర్నాలు చేస్తే బీఆర్ఎస్ వాళ్ళే చేయిస్తున్నారని చెప్పి దుష్ప్రచారానికి ఒడిగడతారు, మూర్ఖమైనటువంటి కాంగ్రెస్ నాయకులని చెప్పి ఇన్ని రోజులు ఒప్పుకోబట్టడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీలోడో, రాష్ట్రాన్ని నడిపే కాంగ్రెస్ పార్టీలోడో, కేంద్ర ప్రభుత్వం నడిపే బీజేపీని మీద నెట్టాడు. కేంద్రాన్ని నడిపే బీజేపీ పార్టీలోడో, రాష్ట్రాన్ని నడిపేటువంటి కాంగ్రెస్ పార్టీ మీద నెట్టాడు. ఎవడు ఏది నెట్టినా ఓడు చిన్న దొంగ, ఓడు పెద్ద దొంగ. మేము ఇవాళ ఒకటే చెప్పదలుచుకున్నాం. ఇవాళ రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియా నిల్వలు కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల ప్రభుత్వంలో మే 30 వరకే వానాకాలం సీజన్ కు ఎంతైతే డిమాండ్ ఉంటుందో యూరియా 40% మించి బఫర్ స్టాక్ కింద అన్ని గోదాములలో, బీఎస్ఎస్ గోదాములలో, ప్రైవేటు డీలర్ల దగ్గర నిల్వలు పెట్టినటువంటి ఘనత ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి దక్కింది. ముందస్తు ప్రణాళిక లేకపోవడమే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి 12% బిల్లుల మీద కమిషన్లు తీసుకునేటువంటి చిత్తశుద్ది గాని, మరి జాగ్రత్తలు గాని రైతుల పట్ల తీసుకోకపోవడం వల్లనే ఇవాళ రైతులు 10 ఏళ్ల తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏ పరిస్థితి అయితే ఉందో అంతకంటే ఘోరమైన స్థితికి ఇవాళ రైతులు నెట్టబడ్డారు. ఇవాళ ఎక్కడ చూసినా కూడా 80 సంవత్సరాల పైబడిన వృద్ధులతో పాటు 5వ తరగతి, 6వ తరగతి స్కూలు విద్యార్థులు కూడా యూనిఫామ్లు వేసుకుని ఇవాళ లైన్లో నిలబడే పరిస్థితి వచ్చింది. అర్ధరాత్రి 2 గంటలకు లేచొచ్చి 2-3 గంటల నుంచి క్యూ లైన్లో నిలబడితే తెల్లారి మధ్యాహ్నమైనా కూడా బస్సు ఇచ్చే దిక్కు లేదు. 2-3 రోజులు క్యూ లైన్లో నిలబడి సొమ్మసిల్లు పోయిన వాళ్ళు ఉన్నారు. పంటలను ఇవాళ వాళ్ళే పిల్లల లాంటి పంటలను కూడా వాళ్ళే చెడిపేసుకునే పరిస్థితికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి నెట్టబడింది. మరి మీ అందరి వారు మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. దీంతో బిడ్డ మీరు ఎక్కడ చేస్తున్నారో మాకు తెలియదు. గత 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతులకు ఎక్కడ ముళ్ళంటినా పన్నుతో తీసే ప్రయత్నం చేసి రైతులను జాగ్రత్తగా కాపాడుకున్నాడో, బీఆర్ఎస్ పార్టీ రైతులకు ఎన్నడూ ఇలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల మరి ముందస్తు పెట్టుబడితో పాటు సరిపడా గోదావరి నీళ్లిచ్చారు. ఎస్ఆర్ఎస్పీ కాలువల నిండా నీళ్లిచ్చారు. ఈ ప్రాంతంలో దాదాపు మన నియోజకవర్గంలో 272 చెరువులు వానాకాలం, ఎండాకాలం అనే తేడా లేకుండా ఉగాది నాడు కూడా మత్తలు పోయించిన ఘనత బీఆర్ఎస్ పార్టీ దక్కింది. ఒక్కనాడన్న రైతుల గురించి స్థానిక ఎమ్మెల్యే మాట్లాడకపోవడం సిగ్గుచేటు. రేపు వచ్చే వారం 10 రోజుల్లో స్థానిక ఎన్నికలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తా ఉన్నది. ఎన్నికల్లో ముఖ్యమంత్రి నాయకత్వంలో, అదేవిధంగా దొంతి మాధవరెడ్డి యొక్క మరి ఆయన నాయకత్వంలో ఎవరెవరైతే ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచ్లుగా నిలబడేటువంటి కాంగ్రెస్ నాయకులారా, ఖబర్దార్ మీ బతికేమైందో. ఇలా రైతులు ఎంత తిరుగుబాటు చేస్తున్నారో మీ మీద, మీరు ఏ ముఖం పెట్టుకుని మళ్లీ కాంగ్రెస్ కండో కప్పుకొని మీ గుర్తుకు ఓటే అని చెప్పి మీరు ఆనాడు 420 హామీలు ఇచ్చి మోసం చేసినటువంటి దొంగ కాంగ్రెస్ నాయకులు ఏ ముఖం పెట్టుకుని మళ్లీ గ్రామాల్లో ఓట్లు అడుగుతారో మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీ జేబులు గుళ్ళైతాయి, మీకు చిప్పే చేతికి వస్తుంది. పోయిన ఎన్నికల్లో కూడా మాకు బలమైనటువంటి క్యాడర్ ఉన్నప్పటికీ, మీకు బలహీనమైన క్యాడర్ ఉన్నప్పటికీ మీ యొక్క మాయ మాటలకు మరి మోసపోయినటువంటి ప్రజలు మార్పులో భాగంగా మరి గాలికి వచ్చినటువంటి ఎమ్మెల్యే మాధవరెడ్డి, గాలికి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్ప మీ బలం కాదది వాపే అనే విషయాన్ని వాళ్ళ తేటతెల్లం చేసుకునే సమయం దగ్గరికి వచ్చింది. మీ ద్వారా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము తెచ్చిన నిధులను రద్దు చేయడం, మేము తెచ్చినటువంటి మరి బ్రిడ్జిలను పైసలకు అమ్ముకోవడం, మేము తెచ్చినటువంటి మహిళా బిల్డింగ్లను రద్దు చేయడం, మేము తెచ్చిన మసీదులకు, చర్చిలకు తెచ్చిన నిధులను వెనక్కి పంపడం, మేము తెచ్చిన నిధుల్లో మరి ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టెండర్లు వేసుకోవడం, ఇవి తప్ప ఈ 2 సంవత్సరాల పాలనలో నెక్కొండ మండలంలో గాని, నర్సంపేట నియోజకవర్గంలో గాని పైసా తెచ్చిన ఒక్క మరి పైసా కూడా ఈ నియోజకవర్గానికి తేలేదంటే మీ అంత అసమర్థులు
నర్సంపేట నియోజకవర్గం పుట్టిన కానించి ఇంత అసమర్థమైనటువంటి జవాబుదారితనం లేనటువంటి ఈ రైతులు ఇంత ఇబ్బందులు పడ్డా కూడా దున్నపోతుల ప్రవర్తించేటువంటి పాలన మొదటిసారి నియోజకవర్గ ప్రజలు చూస్తా ఉన్నారు. మీకు స్థానిక ఎన్నికల్లో సరైనటువంటి బుద్ధి ప్రజలే తిరుగుబాటు చేసి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా ఇందిరమ్మ పేరు మీద ఇండ్ల పేరు మీద ఇంటికి 50,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వసూలు చేస్తా ఉన్నారు. ఇలా మీ అందరి బండారం స్థానిక ఎన్నికల్లో బయటపడుతుంది. ఖచ్చితంగా ఇప్పటికైనా బుద్ధి చేసుకుని రైతులకు అందుబాటులో యూరియా తీసుకురావాలి. లేకుంటే ఇక ముందు మరి అధికార పార్టీ ఎమ్మెల్యే పర్యటనల, మంత్రుల పర్యటనల, ముఖ్యమంత్రి పర్యటన మీకు తప్పకుండా మరి ఊరి పొలిమేరల్లో ముళ్ల కంపలు, చెప్పుల దండలు లైన్లో ఉంటాయనే విషయాన్ని, అది రైతులు అంత పంటతో ఉండరనే విషయాన్ని, రైతులు తిరుగుబాటు మీ మీద చేస్తున్న విషయాన్ని మీరు గమనించి ఇప్పటికైనా గుర్తెరిగి వెంటనే యూరియా సప్లై చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున రైతుల మద్దతుగా డిమాండ్ చేస్తా ఉన్నాం.